రిలీజ్ అయిన పందెం కోడి సినిమా అంటే విశాల్ గారు పేరు చెప్పగానే పందెం కోడి సినిమా అనేది మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఆ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చింది, ఆ రేంజ్ క్రేజ్ని పెంచింది, ఆ రేంజ్ కలెక్షన్ల వర్షం కురిపించింది పందెం కోడి. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత లింగుస్వామి గారు అలాగే విశాల్ గారు మరొకసారి 13 years తర్వాత ఈ చిత్రాన్ని పందెం కోడి 2 మరొకసారి ఈ కోడి పందానికి రెడీ అయిపోయిందనమాట. సో మరి ఈ పందెం కోడి 2 ఎలా ఉండబోతుంది? అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కదా 2005లో. ఇప్పటికీ టీవీలో చూస్తే అలానే అనిపిస్తుంది కదా. యాడ్స్ వచ్చినా ఏం వచ్చినా ఇంట్లో పనులు ఉన్నా కూడా టీవీలో వస్తుంటే మాత్రం కంటిన్యూస్గా వాచ్ చేస్తూనే ఉంటాం మనం పందెం కోడి అనేది. ఎస్, ఇప్పుడు ఈ టీజర్ కూడా అదే ఇంపాక్ట్ కలిగేసింది. ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మరొకసారి టీజర్ రూపంలో మనం చూసేద్దాం, ఆలస్యం ఎందుకండి. సో ఆల్రెడీ యూట్యూబ్లో టీజర్ రిలీజ్ అయ్యి బోలెడని వ్యూస్తో ముందుకు దూసుకు వెళ్ళిపోతుంది. మరి మచ్చుకి మరొకసారి చూద్దాము. పందెం కోడి 2 టీజర్ ప్లీజ్. గుర్తున్నాం. వెల్, సో ఈ అందం అలాగే ఆ హ్యాండ్సమ్నెస్ ఈ యాక్షన్ సినిమాని మనందరి ముందుకు తీసుకొస్తుంది అనమాట. పందెం కోడి 2 అక్టోబర్లో మనందరినీ అలరించడానికి మన ముందుకు. Friend Madhu, and really happy that he's taken this film. I wish Vishal, Kirti, rest of the artists, and Linguswamy and the rest of the technical team all the best, very best for the Pandam Kodi 2 Telugu. Thank you. ఈ సినిమా డైరెక్టర్ లింగుస్వామి గారి గురించి విశాల్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా మొదలెట్టే ముందు లింగుస్వామి గారు తెలుగులో పెద్ద సినిమా ఉంది చేయమంటే ఆ సినిమా కమిట్మెంట్ ఉందండి, అది 5 వరకు నేను చేయలేనని చెప్పి అన్నారు. ఆయన కమిట్మెంట్ని మనం గౌరవించాలి. విశాల్ గారు కూడా కమిట్మెంట్ ఉన్న మనిషి. సో సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. విశాల్ ఇందాక యాంకర్ గారు అన్నారు తమిళ హీరోని తెలుగు హీరోగా చూస్తున్నామని. మనకు ఆయన తెలుగు హీరోనే. అండ్ పందెం కోడి అనే మూవీస్ అంటే ఒక ఫెరోషియస్నెస్. అంతకుముందు మనం శివాజీ గణేషన్ కమల్ హాసన్ కాంబినేషన్లో ఒక మూవీ చూసామండి. ఆ రేంజ్ ఆఫ్ ఫెరోషియస్నెస్ మళ్ళీ స్క్రీన్కి వచ్చిన మూవీ పందెం కోడి. అండ్ లక్కీలీ ద సేమ్ థింగ్ ఈస్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ 13 years. డెఫినెట్లీ ఇది మరో బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ తెలుగు తమిళ రెండిట్లో కూడా బాగుంటుందని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఠాగూర్ మధు గారు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ తెలుగు. అండ్ ఐ థింక్ దిస్ విల్ బీ another big hit for him. And Kirti Suresh, she already proved, and now it will be another good chance to prove as an action heroine. And Varalu already, I mean, you are one of the best action persons. We are supposed to work before. And thank you very much for the opportunity. Thank you. పెద్ద హిట్ అవ్వాలని. ఎందుకంటే సినిమా చూస్తుంటే మాస్ విశాల్ కోసం తెలుసు. ఇది రెండో పందెం కోడి అన్నారు, కానీ దానికి మించి పందెం కోడి 1కి మించి పెద్ద హిట్ అవుద్దని మేము, ఎందుకంటే ఈ ట్రైలర్స్ చూసిన తర్వాత మేము ఆశిస్తున్నాం. ఇది మధుకి పెద్ద హిట్ కావాలని కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవరీబడి. మా మిత్రుడు ఠాగూర్ మధు గారు నిర్మించిన విశాల్ గారు నటించిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ. తమిళ ప్రేక్షకులకి వనక్కం. We are proud to be associated for the pre-release event of this movie, and I wish the producer, Vishal Films Factory, Vishal Garu and Kirti Garu, super success for the movie. The last movie that I saw of yours was Abhimanyu, which was a super success, made in Telugu, and I wish you continue the good work. You have tremendous screen presence, my brother. Thank you. ట్రైలర్ చూసినాక తెలుస్తుంది ఏ రేంజ్ ఉందో. పందెం కోడి 1 కంటే 100 times
It's a big hit. Lingaswamy garu, thank you very much. I hope this film will become big hit. Entire team ki all the best. Thanks. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఎప్పుడు తెలుగు ఫిలిం తెలుగు లాంచ్ వచ్చేప్పుడు నా ధైర్యంగా మా ఊరి తెలుగులో మాట్లాడే నాకు ప్రాక్టీస్ ఉంది. బట్ ఇక్కడ విషయాలకు వచ్చినప్పుడు నాకు వచ్చాం. నా ఇక్కడ వచ్చిన తర్వాత నా మాట లేదా తప్పు ఉంటే మీరు మన్నించండి. పందంగోడి 13 years వాళ్ళు వచ్చి నాకు 25 years ఫిలిం ఫెస్టివల్ అక్కడ వచ్చి జరిగింది. నాను విశాల్ ఫస్ట్ టైం మీట్ చేసి 25 years అయింది. ఇప్పుడు 93 నా ఫస్ట్ మూవీ ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా వాళ్ళ కంపెనీలో వాళ్ళ నాన్ననే వచ్చి ప్రొడ్యూసర్. ఆ పిక్చర్లో వచ్చి నా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసాను. అప్పుడు వచ్చి డౌసర్ వేసుని ఇద్ద అబ్బాయిగా ఇతనే స్కూల్ అప్పుడు ఏం జరుగుతుంది చెప్పేసి నా పక్కలో వచ్చి కూర్చుంది మాట్లాడే అప్పుడు వాళ్ళు ప్రొడ్యూసర్ కూడా సన్ నా వచ్చి ఒక లాస్ట్ అసిస్టెంట్ అదంతా కలవకుండా నాకు కూడా ఎప్పుడుమే గుడ్ ట్రావెల్ సూపర్గా నాకు కూడా వచ్చి నాకు కావాల్సిన డ్రెస్ మంచి ఫుడ్ అత్తమే ఆ రోజులే ఆ టయాన్ని నా డైరెక్ట్ అవుతూ నా వచ్చి అయితేనే వాళ్ళు ఆలోచించలేదు. కొంచెం కష్టంగా ఉండు, కొంచెం మాట్లాడ హార్ట్ కరెక్ట్గా కనెక్ట్ అవుతూ నమ్మకం ఉంది. ప్లీజ్ కొంచెం నాకోసరం వాళ్ళని ఎట్లా చెప్పేది అంటే నా హీరోని చెప్పేదా, నా బాసా, నా ఫ్రెండా, నా బ్రదరా, ఏదో ఎనర్జీ లెవెల్ వాళ్ళకి ఎప్పుడు ఉండు. 13 years కలిసి దీని ముందర 5 years ముందనే పిక్చర్స్ వేయాలని ఆలోచించాము. ఏదో నా స్క్రిప్ట్ లాక్ అవ్వలేదు కరెక్ట్గా. ఈ స్క్రిప్ట్లో 2 విషయాలు కరెక్ట్గా ఉంటేనే పిక్చర్ నా వచ్చి తర్వాత ఎత్తాలనేసి ఆలోచన. ఒకటి ఫస్ట్ హీరోయిన్ మీరా జాస్మిన్ క్యారెక్టర్ వచ్చి చాలా ఆ పిక్చర్లో వచ్చి ఒక రౌడీ అలా చాలా బాగా చేసిన ఒక సూపర్ క్యారెక్టర్. అది మాది ఒక క్యారెక్టర్ వచ్చేవనే ఈ పిక్చర్ తర్వాత మరువడిని చేయాల్సి ఆలోచున్నాను. అది లాక్ అయిన తర్వాతనే పందంగోడి చేయాలా 2 చేయవచ్చు నాకు మైండ్లో పడింది. లాల్ అప్పుడు విల్లన్గా వచ్చి మలయాళం నుండి ఫస్ట్ టైం వచ్చి తమిళ్లో చేశారు. వాళ్ళ క్యారెక్టర్కి ఒక ఆల్టర్నేటివ్గా ఒక సరి అయిన ఒక పోర్షన్ కావాలి. దానికి కరెక్ట్గా వరు వచ్చి ఆ క్యారెక్టర్ లాక్ అయింది. అది 2 లాక్ అయిన తర్వాత ఈ పిక్చర్ చేతనిసి నేను వచ్చి వెళ్తాను. ఇప్పుడు ఈ మూవీ వచ్చి రీ రికార్డింగ్ ఆ స్టేజ్లో ఉంది. చూసిన వాళ్ళు అందరూ పిక్చర్స్ వేసి ఇప్పుడు వరు క్లైమాక్స్ నా వరు గురించి నిండా ఏ స్టేజ్లో మాట్లాడవలసి ఆలోచనే ఉన్నాను. ట్రైన్లో కూడా ఆ షార్ట్ వేందుకు నిండా 2 days ఎడిటర్ నా వచ్చి వద్దు ఆ కత్తి సాత్ వద్దు నా వచ్చి సర్ప్రైజ్కి థియేటర్లో చూడాలి అది వద్దని చెప్పాను. అన్న ఎడిటర్ వచ్చి నా కోసం పెట్టండి సార్, అది వచ్చి ఒక సర్ప్రైజ్ ఉండు ఆడియన్స్కి, మీరు స్క్రిప్ట్ గురించి ఆలోచించవద్దని చెప్పారు. అది గురించి అది పెట్టాను. ఈ పిక్చర్ తర్వాత వరుగు వచ్చి వేరే ఒకటి వచ్చు 100%. వాళ్ళు భయంకర సిన్సియర్ స్పాట్కి వచ్చి 1 day 5 డ్రెస్ చేంజ్ ఒక హీరోయిన్స్ వేసేదంటే ఆలోచన ఏం చదువు 5 డ్రెస్ చేంజ్ చేసేది ఒకే నాడు. అత సిన్సియర్ అనే ఒక ఆర్టిస్ట్. వాళ్ళ నాన్ననే ఆ ఫస్ట్ పిక్చర్ హీరో, వీళ్ళ నాన్ననే ఆ ఫస్ట్ పిక్చర్ ప్రొడ్యూసర్. కీర్తి సురేష్ మహానటి తర్వాత మా ఫస్ట్ ప్రొడక్షన్ మా రజనీ మురుగన్ పిక్చర్లో వాళ్ళు వచ్చి హీరోయిన్గా ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఈ షార్ట్ పీరియడ్లో ఒక లెజెండ్ సావిత్రి నా ఎప్పుడు మా మీరా జాస్మిన్
పెర్ఫార్మెన్స్ చేసేప్పుడు నా ఏం చెప్పానంటే అప్పుడు వాళ్ళ దగ్గర సావిత్రి మాది నువ్వు ఒత్తు అని చెప్పేసి అప్పుడు వచ్చి వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి అప్పుడే చెప్పాను వాళ్ళను అన్న వాళ్ళు ఏదో జస్ట్ మిస్ చేశారు. బట్ వీళ్ళకి ఈ షార్ట్ పీరియడ్లో ఇట్లాంటి ఒక పెర్ఫార్మ్ పడిన ఒక పిక్చర్ దొరికింది, అదృష్టం, గాడ్ గ్రేస్ వాళ్ళకి. నాకు పిక్చర్లో వాళ్ళ రూపంలో వచ్చేప్పుడు వాళ్ళు వచ్చి మీరా జాస్మిన్ గురించి నా సేమ్ క్యారెక్టర్ నా వచ్చి నా ఛాలెంజ్ ఆ క్యారెక్టర్ మాది నా వచ్చి జస్వై పండుగ నాకు వచ్చి ఎలా ఉండు అని చెప్పేసి నిండా ఆలోచన వచ్చారు. మగానడి చూసిన తర్వాత నాకు వాళ్ళని చూస్తే ఒక పెద్ద ఫిగర్ వచ్చింది. నా ఎవరు కూడా పనిచేస్తున్నాను, కీర్తి సురేష్ కూడా, సావిత్రి కూడా ఒక చిల షార్ట్ నా షూట్ చేసేప్పుడు నా ఏదో పాత డైరెక్టర్ గురించి బాబు గారు, ఆదిత్య సుబ్బారావు గారు, పెద్ద కమర్షియల్ డైరెక్టర్స్ ఎవరో పెట్టకండి, ఎవరో మంచి వాళ్ళతో క్లాస్ అయిన డైరెక్టర్స్, అది మాదిరి ఏదో డైరెక్టర్ ఎప్పుడో సావిత్రి కూడా ఒక పని చేస్తుంటారు కదా, అది మాది నా ఒక ఫీల్. అలాంటి పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ చేశారు వాళ్ళు. బెస్ట్ ఆఫ్ లక్. నాకు ఇప్పుడు మాట చెప్పందుకు నాకు వచ్చి ఇప్పుడు నా ధైర్యంగా చెప్తూ పిక్చర్ చూశాను. మగానడి తర్వాత వాళ్ళ ఒక పిక్చర్ అంటే ఇదే నాను ఎంజాయ్ చేసి చూసేసాను. ఒక్కొక్కసారి చూసేప్పుడు ఎవరు వచ్చి పిక్చర్ చూసినాను అద్భుతంగా చేశారు వాళ్ళు అని చెప్పేసి అందరూ చెప్పారు. నైస్. నిండా మాట్లాడకూడదు, నిండా அடுத்த స్టేజీలో మాట్లాడతాం. హీరో నాకు వచ్చి ఈ పిక్చర్లో డైరెక్టర్ గారికి ఏ ప్రాబ్లం ఎత్తుపోకండి, వాళ్ళు ఏమి అడిగారో, వాళ్ళు ఏమి చేశారో, వాళ్ళు ఏం చేసినా సరిదా. నా ఫ్రెండ్ వాళ్ళు వచ్చి ఈ పిక్చర్ వాళ్ళకు డ్రీమ్గా అట్లా చేస్తున్నారు, వాళ్ళకి ఎంత పెద్ద విషయం ఏం కావాలన్నా చేసి అని చెప్పేసి నేను అడిగిన ఎక్విప్మెంట్స్ అత్తమైన ఫస్ట్ మూవీలోనే ఏమంటే అప్పుడు ఫస్ట్ టైమ్గా ఆ 500 frames కెమెరా బాంబే నుండి రాబెట్టి 1000 frames అది వచ్చి ఫస్ట్ టైంగా పందగోళ్ళనే మనం యూస్ చేసాము. క్లైమాక్స్ అందరికీ మైండ్లో ఉండే క్లైమాక్స్. ఈ పిక్చర్లో కెమెరామ్యాన్ మా లాస్ట్ అసిస్టెంట్గా పందంగోడ్లో పనిచేసిన ఒక శక్తి వేలని చెప్పేసి జీవా సార్ అసిస్టెంట్, వాళ్ళే ఈ పిక్చర్లో కెమెరామ్యాన్గా చేశారు. తర్వాత ఎడిటర్ ప్రవీణ్, నా ఫస్ట్ టైం వాళ్ళ కూడా దీనికి ముందర యాంటనీ కూడా నేను వచ్చి పయ్యా నిండా చాలా మీద ఆవారా ఆ పిక్చర్ అంతా వాళ్ళ కూడా చేశాను. ఇప్పుడు ఫస్ట్ టైంగా ప్రవీణ్ మోర్ సిన్సియర్, ఓ డేట్ ఫిక్స్ చేసి ఓ పిక్చర్ డేట్ వేసిన తర్వాత మాకు ఉండే టైమింగ్ వచ్చి ఓన్లీ 30 days. ఇప్పుడు పిక్చర్ ఆల్మోస్ట్ మేము లాక్ చేసాము, రీ రికార్డింగ్ స్టేజ్లో ఉంది. ఇక్కడ ఈ పిక్చర్ను రిలీజ్ చేసే మధు సార్ వాళ్ళ బ్యానర్ గురించి లిఫ్ట్లో వచ్చేప్పుడు మరిసి కూడా అడిగాను. ఇప్పుడు స్టేజ్ వచ్చిన తర్వాత మరుడిని మరిసింది, మధుని చెప్తేనే అదే బ్యానరే, ఎక్స్ట్రా ఆ బ్యానర్ పేరు చెప్ప అవసరం లేదు. చాలా బాగుంది సార్ మీ పబ్లిసిటీ అత్తామే. దీని ముందు మీరు చేసే పిక్చర్లు మిమ్మల్ని గురించి అత్తాను వినబడాను. మీరు 100% ఈ పిక్చర్ వచ్చి పందంగోడి అప్పుడు ఏమి చేసిందో అది 2 చెప్పాము కదా, ఆ 2 చేయాలి నాకు నమ్మకం ఉంది. నా పిక్చర్లు సంక్రాంతి, రన్, ఆవారా, తడక, అత్తా పిక్చర్లు ఇక్కడ వచ్చి చాలా పెద్ద ఆడింది, బాగా పెద్దగా. మీరు ఎప్పుడుమే నాకు వచ్చి ఏదో కనెక్షన్ ఉంది, మనకు పూర్వజన్మ కనెక్షన్ ఉంది మనకును నాకు మీ ఆడియన్స్కును ఏదో సంథింగ్ తమిళ్ తెలుగు నుంచి లేకుండా ఏదో సంథింగ్ తమిళ్ సెట్ ఫిలిం తెలుగు చేసిన మాది ఓ డైరెక్టర్గా నన్ను ఎప్పుడుమే మీరు వచ్చి నన్ను అక్సెప్ట్ చేసేసారు. నా వచ్చి కూర్చుని పడ చూసేప్పుడు థియేటర్ మూడుగా ఆడియన్స్ ఏం కావాలనో నా టెక్నీషియన్గా నేను దాకా నా వచ్చి ఫీల్ చేసే కాదు, నేను కొత్తగా వచ్చిన ఓ డైరెక్టర్ పిక్చర్ కూడా నా పోయి చూసేసి ఓ డైరెక్టర్ కానీ చూడను, ఆడియన్స్ కదా చూస్తూ ఓ ఆడియన్స్ మూడుగా ఓ పిక్చర్ ఏం చేయాలి, ఎట్ట చేయాలి, ఆ మూడుతోనే నేను దాకా ఉంటాను. అలానే ఈ పిక్చర్ వచ్చింది. తెలుగులోనూ ఇప్పుడు సమీపన కంటిన్యూగా నిండా హిట్లు ఇస్తూ ఉన్నారు, సూపర్ టెక్నీషియన్స్ వచ్చారు. రంగస్థలం చూశాను, చాలా సూపర్గా ఉండేది ఆ పిక్చర్. అది మాది గీతా గోవిందం చాలా పెద్ద హిట్, 60 crores చెప్పారు. ఒక చిన్న పిక్చర్ ఏదో ఒక కుర్చీ వినబడాను సమీపన నైస్. అక్కడ తమిళ్లోనే అది మాది స్టైల్లో ఫస్ట్ స్టార్ట్ అవి పిక్చర్లు జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ అది మీద స్టార్ట్ అయింది. అది మాది వస్తేనే ఆ బ్యాలెన్స్ చిన్నది పెద్దది అత్తా రావాలి, అప్పుడే ఇండస్ట్రీ బాగుండు. చాలా సంతోషం. తర్వాత அடுத்த స్టేజ్లో మిమ్మల్ని మీట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓవర్లో పర్వాలేదా సార్
థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది నచ్చి మిస్ వింటే వాళ్ళు నా హీరో వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ. నమస్కారం. నా తెలుగు అంత బాగలేదు, బట్ ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు లింగు సార్. చాలా మంచి ఒక సినిమా ఇచ్చినారు. తెలుగు సినిమాలో రావాలి రావాలి అని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, బట్ ఫస్ట్ టైం పందెం కొడి 2లో వచ్చిన్నాను. వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ టు విశాల్ ఫర్ హ్యావింగ్ గివెన్ మీ దిస్ రోల్. ఈ సినిమా పందెం కోడి వచ్చి చాలా పెద్ద సినిమా అండ్ అది ఫ్రాంచైజీ లాగా అయిపోయింది. And to do a second part and do a better version, chala kashtam. I hope we've done, both of us have done our best job to make the film better. And Kirti gurinchi cheppalante, after watching Mahanati, my respect for her went up 100-fold because I think chala beautiful ga portray chesindi. Oga scene lo one tear vachedappudu chala kashtam scene adi and chala baga chesindi. So wishing her also all the very best. And thank you Madhu sir for producing, not producing, at least launching it in Telugu for us. And Yuvan background score chusaru, music chusaru, chala bagundi. And I think it's one of his best works. And our DOP Shakti gurinchi cheppalante, fantastic. Climax anta chala baga chesindaru. And I'm very happy to be a part of Pandem Kudi 2. And very excited. And I wish the entire team all the very best. Thank you. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. పందెం కోడి 2 మహానటి తర్వాత నాకు చాలా తృప్తినిచ్చిన ప్రాజెక్ట్ ఇది. సో థ్యాంక్స్ టు లింగుస్వామి సార్. ఫస్ట్ టైం story, when I went to hear the story, I had so many apprehensions, ఇది చెయ్యాలా లేదా అని. ఎందుకంటే మనందరికీ మీరా జాస్మిన్ గారి గురించి తెలుసు, అతని క్యారెక్టర్ గురించి తెలుసు. సో అది మ్యాచ్ చేయాలంటే నాకు వచ్చిందా లేదా అని ఐ హ్యాడ్ మై డౌట్స్. సో బట్ ఆ క్యారెక్టర్, ఆ పాత్రం అంత బాగుందని ఐ సెడ్ ఓకే, ఐ డెఫినెట్లీ హ్యావ్ టు డూ దిస్. అండ్ హీ గేవ్ మీ ద కాన్ఫిడెన్స్. సో థ్యాంక్ యూ లింగస్వామి సార్. అండ్ వరు అండ్ నేను ఒక 2 ఫిలిమ్స్లో వీఆర్ యాక్టింగ్ టుగెదర్, కానీ వీఆర్ జస్ట్ షేరింగ్ ద స్క్రీన్ స్పేస్, కానీ మన ఇద్దరికి కాంబినేషన్స్ ఏం లేదు. సో ఐ జస్ట్ విష్ అట్లీస్ట్ నెక్స్ట్ మూవీలో ఒక మంచి కాంబినేషన్ comes. And about her I don't have to say, she's a great performer, and as you have seen on the screen, because నాకు కూడా క్లైమాక్స్ ఏం తెలీదు. సో for me also it's going to be fresh. And Shakti DOP, so I think this will definitely be one step ahead for Shakti. And Yuvan sir, Atan kuda I'm working first time, so feeling very happy. Songs are as an album chala different ga undi, and I'm sure this will be a hit as an album. And Vishal is a good human being, a good actor. So Pandam Kodi 1, that's the first part. He looks the same even today, but his performance inkoka step ahead, vera level ki poindi. So congrats Vishal, and very very happy we worked. And thanking everyone in the team, technicians, unit lo andarni, assistant directors, assistant cameraman, all technicians, everybody. And I'm sorry if I've left any name. Thank you so much. October 18th ki release avutundi, 17th ki na birthday, so ఇదే నా పెద్ద గిఫ్ట్ అని అనుకున్నాను. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అడ్వాన్స్. మిత్రులకి అందరికీ నా నమస్తే. ముఖ్యంగా 25 సినిమాలు, ప్రతి సినిమా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు నన్ను ఆదరించి ఇప్పటి వరకు ఒకే తరహా చూసిన ప్రెస్ రిపోర్టర్స్, ప్రెస్ మిత్రులకి నా
ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇది ఒక అందమైన విషయం ఏమంటే స్టేజ్కి వచ్చి మాట్లాడిన ప్రతి ఒక్కరు డబ్బింగ్ సినిమాలా కాకుండా స్ట్రైట్ సినిమాలో ఎలా తెలుగు మాట్లాడతారో అలాగే అందరూ మాట్లాడారు, ఇతను మాత్రం తప్ప, లింగుస్వామి. కానీ నాకు నచ్చిన విషయం వచ్చి వచ్చిన తెలుగు, తెలియని తెలుగు కంటే వచ్చిన తెలుగుతో మాట్లాడాలనే ప్రయత్నంతో ఆయన నిజంగా ఆయన ధైర్యం, ఆ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, సంతోషించాలి. ఎందుకంటే మా నాన్నగారు ప్రతిసారి చెప్తారు, నువ్వు ప్రతిసారి తెలుగులో మాట్లాడేటప్పుడే నాకు చాలా ఒక హ్యాపీగా ఉంటుంది స్టేజ్కి వెళ్ళి మాట్లాడేటప్పుడు. ఎందుకంటే మా తెలుగు కూడా చెన్నైలో వచ్చి శీఘ్రంగా రండి అని చెప్తాం, ఇంట్లో తొందరగా రండి అని చెప్పాం. తమిళ్ తెలుగు రెండు కలిపి మాట్లాడతాం. కానీ ఒక్కొక్కసారి ఇక్కడ నా సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు నేను మాట్లాడే తెలుగు చూసి ఆనందిస్తారు అమ్మ నాన్న. పందెంకోడి 1 వచ్చి 13 సంవత్సరాల ముందు 2004లో రిలీజ్ అయ్యి 2005 రిలీజ్ అయినప్పుడు అది ఒకే ఒక విషయం గుర్తొస్తుంది, మా నాన్నగారు. ఎందుకంటే నాన్నగారు వచ్చి ఆ సినిమా తమిళ్లో హిట్ అయినప్పుడు పెద్ద పెద్ద కాంబినేషన్లు, హరికృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎన్నో మంది కాంబినేషన్లు మాట్లాడుకుంటూ చాలామంది డైరెక్టర్స్ వచ్చి నాన్నగారిని అడిగారు రైట్స్. కానీ ఆయన వచ్చి కుదరదు, ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా నాకు ఇలాంటి సినిమా దొరకదు నా కొడుక్కి, నేను నా కొడుకుని ఆంధ్రాలో కూడా నేను ఒక హీరోగా నిలబెడతాను అని చెప్పి ఆయన చేసిన ప్రయత్నం వల్ల ఇవాళ మీ ముందు 25 సినిమాలు అయిన తర్వాత నేను మీ ముందు ఒక డబుల్ లాంగ్వేజ్ హీరోగా నిలబడుతున్నాను. ఆయన ప్రయత్నమే. ఆయన నా అన్నయ్య చేసిన ప్రతి సినిమాలో కష్టాలు పడి ఆ ప్రయత్నం చేసిన వల్లే ఇవాళ మీ ముందు నిలబడుతున్నాను. ఇవాళ 13 సంవత్సరాల తర్వాత పందెంకోడి పార్ట్ 2 ఆ సినిమా ద్వారా మిమ్మల్ని కలుస్తున్నాను. ఇది నాకు నచ్చిన సినిమా. రెండో సినిమాలోనే చాలామంది హీరోలు ఎక్కువ ఆలోచిస్తారు యాక్షన్ హీరో ఎలాగైనా అయిపోవాలి, యాక్షన్ హీరో అవ్వాలని. కానీ కొంతమంది కుదురుతుంది, కొంతమంది కుదరదు. నాకు కుదిరింది, ఆ షార్ట్ పీరియడ్లో కుదిరింది కారణం వచ్చి లింగుస్వామి నమ్మి ఇచ్చాడు ఆ పాత్రం, ఆ బాలు అనే పాత్రం. అది పెద్దగా నాకు గెలిపించింది. ఆ తర్వాత తిరిగే లేదని చెప్తారు కదా, అలా కంటిన్యూస్గా సినిమాలు బాగా ఆడింది. తెలుగు ప్రేక్షకులు లింగుస్వామి చెప్పినట్టు పెద్ద సినిమా, చిన్న సినిమా, కొత్త హీరో, పెద్ద హీరో, ఈ ఇంటి నుంచి వచ్చిన అబ్బాయి అలా అయ్యే కాకుండా సినిమా బాగుంటే అది వేరే లెవెల్గా ఉంటుంది వాళ్ళ ఆదరణ. నేను ప్రతిసారి అది ఆ గుర్తింపుతోనే నేను కొత్త సినిమాలతో నేను తెలుగులో రిలీజ్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ సినిమా అభిమన్యుడు వచ్చి ఆ కంటెంట్ నమ్మి మేము చేసాం. సో ఆ కంటెంట్ వచ్చి పెద్దగా విజయం సాధించింది. అండ్ ఇట్ గేవ్ మీ అగైన్ వన్ బిగ్ బూస్ట్. సో ఈ సినిమా అక్టోబర్ 18వ తారీఖు పందెంకోడి ఫెస్టివల్కి ఎందుకు రావాలి అని చాలామంది అడుగుతారు. ఈ సినిమాలో ఆ థీమే వచ్చి జాతర. ఆ జాతరలో 7 రోజుల్లో జరిగిన విషయాలే ఈ సినిమాలో స్క్రీన్ ప్లేగా పండుతుంది. సో ఈ సినిమా ఒక ఫెస్టివల్ టైంలో వస్తే ఇంకా బాగుంటుంది, ఫ్యామిలీస్ అందరూ చూసినప్పుడు ఇంకా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఒక 3 నెలల క్రితమే మేము అక్టోబర్ 18ని కన్ఫర్మ్ చేసాం. దాని తగినట్టు బ్యాక్వర్డ్గా పనిచేసి దే ఆర్ వర్కింగ్ డే అండ్ నైట్ టు గెట్ ద ఫిల్మ్ రెడీ. నా మిత్రుడు యువన్ శంకర్ రాజాకి నిజంగా నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఒక హీరోకి ఫైట్ కానీ సాంగ్ కానీ అన్ని విధంగా ఒక పల్లెటూరులో ఉన్న ఇల్లు కూడా వెళ్ళి చేరాలంటే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. ఆ విధంగా యువన్ శంకర్ రాజా నాకు ప్రతి సినిమాలో ఒక సూపర్ ఒక థీమ్ మ్యూజిక్ కానీ సాంగ్లు కానీ ఇచ్చాడు. అండ్ మనం గాడ్ ఫాదర్ సినిమా చూసినప్పుడు ఒక మేము చూసినప్పుడు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూసినప్పుడు అలాంటి ఫ్యామిలీలో మనం ఉంటే బాగుంటుంది, ఇలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది, ఒక్కొక్క పార్ట్గా వెళ్తుంటే అలాగే నాకు ఈ సినిమా కుదిరింది. అంటే ఆ షూటింగ్ స్పాట్ వెళ్ళిన వెంటనే నా పక్కన రాజ్ కిరణ్ గారిని ఆటోమేటిక్గా చూస్తేనే మా నాన్నగారు లాగా తలుచుకుంటాను.
ప్రతి క్యారెక్టర్ పక్కన ఉన్నప్పుడు అందరూ వచ్చి ఒక ఫ్యామిలీగా, అది ఆటోమేటిక్గా డైరెక్టర్ చెప్పాల్సిన కూడా అవసరం లేదు. ఆ పాత్రం పేరు ఏం చేయాలనేది ఆటోమేటిక్గా ఒక ఫ్యామిలీ మధ్యలో ఎవరికి మర్యాద ఇవ్వాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు ఎలా నడవాలనేది ఆటోమేటిక్గా ఈ సినిమాలో పండింది. సో ఇట్ వాజ్ రియలీ నైస్ టు హ్యావ్ కమ్ బ్యాక్. అందరూ 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసినప్పుడు నేను మాత్రం కాదు, ప్రతి ఒక్కరూ అలాగే ఉన్నారు. దే హ్యావ్ బిన్ ద సేమ్ అండ్ దిస్ కమ్స్ ఆఫ్టర్ 7 years. అదే చాలామంది అడుగుతారు, నాకే దానికి జవాబు లేదు. ఎలా ఇప్పుడు కూడా మిత్రుడు అడిగారు, ఎలా 13 years తర్వాత అలాగే ఉన్నావు, ఇట్స్ ద సేమ్ని. ప్రతిరోజు ఎవరికైనా తెలియని వ్యక్తికి ఏదో విధంగా హెల్ప్ చేస్తే ఐ థింక్ ఆటోమేటిక్గా అలాగే ఉంటాం అనుకుంటాను. ఫ్రమ్ ద ఈ సినిమా మధు గారు వచ్చి ఇస్ రిలీజింగ్ ఇట్ హియర్ ఇన్ గ్రాండ్ వే. మీరే చూస్తారు, కంప్లైంట్లు కూడా రావచ్చు, ఎందుకు ఇంత పబ్లిసిటీ చేస్తున్నారు, ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారని. కానీ ప్రతి సినిమాకి అది కావాలి. మా లాంటి హీరోలు వచ్చి అన్ని చోట్ల పోయి మా సినిమా అందాలంటే డెఫినెట్గా వీ నీడ్ గుడ్ పబ్లిసిటీ. ఆ విధంగా ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ మధు సార్ ఇస్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్. ఇవాళ మీరు చూసిన థియేట్రికల్ ట్రైలర్ వచ్చి ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, జస్ట్ ఒక టీజర్ లాగా ఈ సినిమా ఎలా ఉంటుందని. 100% పార్ట్ 2 అంటే ఎందుకు 13 సంవత్సరాలు అయిందంటే పార్ట్ 2 లింగు చెప్పినట్టు పార్ట్ 1 కంటే బెటర్గా ఉండాలి, అప్పుడే పండుతుందని. ప్రతిసారి లింగు వచ్చి స్క్రిప్ట్ చెప్పినప్పుడు లింగు వణుకుతాడు. నేను విన్నప్పుడు లేదరా మన ఫ్రెండ్షిప్ చేయకుండా ఉంటే కూడా పర్వాలేదు, మనం దానికంటే బెటర్ సినిమా చేయాలి, లేకపోతే వదిలేద్దామని. నాకు తెలిసి గజనీ మొహమ్మద్ లాగా 12వ సారి 13 సార్లు వచ్చాడు నా దగ్గర. ప్రతిసారి కలిసినప్పుడు కాదురా ఏదో ఒకటి మిస్ అవుతుంది, వద్దు మళ్ళీ కలుద్దాం. అప్పుడు పందెంకోడి 2 కూడా కాదు, వేరే వేరే స్క్రిప్ట్లు కూడా చెప్పేవాడు. బట్ అదేమో తెలియదు, దేవుడు అనేది ఆ టైంలో ఒక మనిషికి ఒక వ్యక్తికి అది ఇస్తాడని చెప్తారు. మనం ఎంత ప్రయత్నం చేసినా సరే ఆ సామి ఈ సామి ద్వారా నాకు ఒక మంచి స్క్రిప్టు ఈ టైంలో వచ్చి ఇస్తాడనేది నాకు తెలియదు. 25th ఫిల్మ్, 2వ సినిమా చేసిన లింగుస్వామి మళ్ళీ 25వ సినిమా కరెక్ట్గా నాకు వచ్చి ఈ స్క్రిప్ట్ ఇచ్చేదికి కరెక్ట్గా అది నేను ఐ షుడ్ థ్యాంక్ ఓన్లీ గాడ్. ఈ సినిమాలో ద బెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద హోల్ థింగ్, ఇద్దరు అమ్మాయిల క్యారెక్టర్లు వచ్చి అంత బాగుంటుంది. అంటే వేరియేషన్స్. ఫస్ట్ కీర్తి గురించి చెప్పాలంటే లైక్ అ గుడ్ ఫ్రెండ్. కీర్తి ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మహానటి రిలీజ్ అవ్వలేదు. మహానటిలో ఉన్న ఒక చిన్న క్లిప్పింగ్, ఒక లెంతీ డైలాగు లెంతీ రియాక్షన్ చేసే ఆ స్టార్ కేస్ పక్కన ఒక క్లిప్పింగ్ నాకు చూపించింది. ఇట్ ఈస్ 100% కన్ఫర్మ్డ్. వేరేదో కారణాలుగా ఉన్నా కూడా పర్వాలే, బట్ 100% కీర్తి సురేష్ విల్ బీ ద నేషనల్ అవార్డ్ విన్నర్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ అనేది ఏ మార్పు లేదు. వెన్ ఐ సీ ద ఫిల్మ్ అగైన్ అండ్ అగైన్. కీర్తి హెస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. వీలింగ్ చేసింది, హీరో కంటే ఎక్కువ స్టంట్లు చేసింది. వీలింగ్ చేస్తున్నప్పుడు సెల్ఫీలు తీసింది. అది కాకుండా మామూలుగా హీరోలకే ఎక్కువ సింగిల్ షాట్ డాన్సులు పెడతారు. నాకు చాలా ఆశగా ఉంది అది చూపించడానికి మీకు. యూజువల్గా నా సినిమాలో నేనే ఎక్కువ ఆడతాను, కానీ ఫస్ట్ టైం వచ్చి ఒక అమ్మాయి ఆడేది చూసి నేను అలా చూస్తూ ఉంటాను. ఒక డాన్స్ బెట్ ఉంది కీర్తికి, అండ్ అది ఎక్కడ అది నాకు తెలియదు, అది ద మీనింగ్ ఆఫ్ దట్. బట్ అందరూ చెప్పినట్టు క్లీషేట్గా చెప్తాను, మా కెమిస్ట్రీ ఈజ్ ఫెంటాస్టిక్ ఇన్ ద ఫిల్మ్. సినిమా చూసిన వాళ్ళు కూడా చెప్పారు. నౌ కమింగ్ టు ద ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్, ఇంకొక పాత్రం వరలక్ష్మి. ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఎల్స్ నాకు కరెక్ట్గా ఒక సినిమాకి పండుతుందంటారు క్యారెక్టర్లు. ఆ విధంగా లింగుకి వచ్చి ఐ డోంట్ థింక్ దర్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ దిస్ క్యారెక్టర్. తెలుగులో పేరు తెలీదు, కానీ తమిళ్లో పేచి అనే క్యారెక్టరు. ఆయన పర్మిషన్తో మీకు చెప్తాను, సినిమా చూసి బయటకు వచ్చిన వెంటనే వరలక్ష్మి ఈ సినిమాలో అదరగొట్టేసిందిరా అని చెప్తారు 100%. విశాల్ మర్చిపోతారు,
అందరూ మర్చిపోతారు. కీర్తి కూడా కొంత అప్పుడే బండికి బైకులు స్టార్ట్ చేసి బండి ఎక్కి వెళ్తున్నప్పుడు ఆ కీర్తి క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ అయ్యా, చాలా బాగా చేసింది, క్యూట్గా ఉంది. మళ్ళీ ఇంటికి వెళ్తా ఈ డైరెక్టర్ వచ్చి చాలా బాగా చేశాడు దర్శకత్వం. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బాగా చేశాడు. ఇంటికి వెళ్ళి ఆ కారు పెట్టిన తర్వాత రాజ్ కిరణ్ గారు అంత బాగుంది క్యారెక్టరు, ఫైట్లు ఎక్స్ట్రాడినరీ. మళ్ళీ పడుకునేటప్పుడే, ఇది నేను నైట్ షోకి చెప్తున్నాను, అప్పుడు చెప్తారు, అవును కదా విశాల్ను ఒక హీరో ఉన్నాడు కదా ఈ సినిమాలో, అలాగే ఉన్నాడు, 13 సంవత్సరాల తర్వాత వాడు అలాగే ఉన్నాడు, చాలా బాగా చేశాడు కుర్రాడు అని. నాకు లాస్ట్లో రోలింగ్ టైట్లో ఇలా లాస్ట్లో వచ్చి మెస్సు డ్రైవర్ల పేరు వేస్తారు చూడండి, అలా వచ్చి లాస్ట్లో నా పేరు వస్తుంది. బట్ వచ్చేది కన్ఫాము, కానీ నాకు ఈ ఆర్డర్లో వస్తుంది అనేది నాకు గర్వంగా ఉంది. వరలక్ష్మి హెస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ ఎస్పెషల్గా క్లైమాక్స్లో మీకు ఒక విషయం, ఒక ట్రీట్ ఉంది. నాకు విసులు కొట్టడం రావదు, బట్ సినిమా థియేటర్కి వెళ్ళి ఒక షాట్ ఉంది, ఒకే ఒక షాటు, అది నిజంగా న్యాచురల్గా చేసింది. న్యాచురల్గా ఒక విషయం చేసిందండి. ఈ కత్తి చేసేది కూడా పర్వాలేదు, అది మామూలు విషయం కాదు. బట్ హీరోయిన్ అలా నిలబడేటప్పుడు మీరందరూ నేను చెప్పింది ఇవాళ చెప్పింది మీకు ఆ రోజు గుర్తొస్తుంది. షీస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. అండ్ అందరూ సంబంధించిన అన్ని టెక్నీషియన్లు కానీ నటించిన నటులందరికీ బీ రెడీ. పార్ట్ 3 వచ్చి త్వరలో తప్పకుండా స్టార్ట్ చేస్తాం. సో మళ్ళీ మీరు అదే లింగు అడిగాను, కీర్తి ఉందా పార్ట్ 3 అని. నువ్వు ఉంటున్నావో లేదో నాకు తెలీదు, కీర్తి ఉంది పార్ట్ 3లో, పార్ట్ 4లో, పార్ట్ 5లో అని చెప్పాడు. అందుకే నేను కాదు నేను అడుగుతున్నాను, ఎందుకంటే నేను ప్రొడ్యూసర్గా నేను వస్తే మళ్ళీ నేనే హీరోగా పెట్టి నువ్వు చేయాలి, మార్గం లేదు. సో పార్ట్ 3కి నేనే బుక్ చేసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ ఆర్టిస్టు పార్ట్ 3లో కీర్తి అనేది అతని ద్వారా నేను తెలుసుకున్నాను. సో ఇట్ ఈస్ అ నైస్ థింగ్. తెలుగు ప్రేక్షకులు కానీ అందరికీ నా ధన్యవాదాలు. మళ్ళీ ఆడియో లాంచ్ అప్పుడు మిమ్మల్ని అందరికీ కలుస్తాను. మరి తప్పకుండా యూ హ్యావ్ అ ఫెస్టివల్, డ్యూరింగ్ ఎ ఫెస్టివల్ వెయిటింగ్ ఫర్ యూ ఆన్ October 18th. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. మీరందరూ బాగుండాలి. థ్యాంక్ యూ విశాల్.